15(8) రూల్ 16లా. సో ఉచిత న్యాయ సహాయం ఎట్లా అందిస్తారు? పేదలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు న్యాయ సేవా సంస్థలు, ఇతర సంస్థల ద్వారా ఉచిత న్యాయం సహాయం అందిస్తారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తారు. ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ ఇదే మొదటిది. ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ దేశంలో ఇదే మొదటిది అని చెప్తున్నారు అన్నట్టు. ఇక తప్పులు చేస్తే చర్యలు ఎట్లా ఉంటాయి? సెక్షన్ 1920 ప్రకారం మోసపూరితంగా ప్రభుత్వ భూములకు పాసు పుస్తకాలు జారీ చేస్తే విచారించి పాసు పుస్తకం రద్దు చేసే అధికారం సీసీఎల్ఏకు ఉంటుంది. అలాగే ఆ భూమిని స్వాధీనం చేసుకుంటారు. అలాగే తహసీల్దార్ సంబంధిత అధికారులపై డిసిప్లినరీ చర్యలతో పాటు క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుంది. ఇది సూపర్గా ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి అధికారులుగా, వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. కాబట్టి రికార్డులను ట్యాంపర్ చేసినా, మోసపూరిత ఉత్తర్వులు జారీ చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. సర్వీసు నుంచి తొలగించవచ్చు. భూమి హక్కుల రికార్డులో నమోదు, తొలగింపునకు సంబంధించి ప్రభుత్వ అధికారిపైన ఎలాంటి కేసు నమోదు చేయడానికి వీల్లేదు. సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు అయితే ఉండవు. ఇక రివిజన్ అధికారాలు సెక్షన్ 16 రూల్ 15 మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ భూముల పట్టాలు పొందితే వాటిని రద్దు చేయమని ఎవరైనా కోరవచ్చు. సో సాధారణ పౌరులు ఎవరైనా కూడా ఇది ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టే మీరు ఫిర్యాదు చేయొచ్చు. లేదా సీసీఎల్ఏ కూడా దానంతర అది కూడా ఎక్కడైనా దాని దృష్టికి వస్తే దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అప్పీల్ వ్యవస్థ సెక్షన్ 15 రూల్ 14 రెండంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అప్పీల్కి తహసీల్దార్ చేసిన మ్యూటేషన్లు, జారీ చేసిన పాసు పుస్తకాలు, భూదారుపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు కూడా ఉంటే సో ఫస్ట్ ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ ఇచ్చిన తీర్పుపై మీద కూడా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కి రెండో అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ చేసిన మ్యూటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే కూడా జిల్లా కలెక్టర్ తీర్పుపై అభ్యంతరాలు ఉంటే భూమి ట్రిబ్యునల్కి రెండో అప్పీల్ కూడా